జై శ్రీదత్త, జై గురుదత్త. మొగిల్చెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చరిత్ర. స్వామివారి జటాజుటం పూజ పీఠం చేరిన సవరం గురించి తెలుసుకుందాం. 41వ రోజు శ్రీ స్వామివారు తన జటాజుటం తిరిగి ప్రభావతి గారికి చేరుతుందని నిశ్చితంగా ఉండమని చెప్పిన ప్రభావతి గారి మనసులో నైరాశ్యం పోలేదు. తెల్లవార్లు దాని గురించే ఆలోచిస్తూ గడిపారు. తెల్లవారుజామున లేచిన ప్రభావతి గారు తన దినవారీ పనులు చేసుకోవటం మొదలుపెట్టారు. పశువుల పాకలో పేడ ఎత్తివేసి పాకంతా శుభ్రం చేసుకొని తను స్నానం చేసి పాలు పితికి ఇంటి గది ముందు కల్లాప చల్లి మెల్లగా సాధారణ స్థితిలోకి వచ్చారు. ఉదయం నుంచి ఉన్న తీరిక లేని పనుల వల్ల ఆవిడ మనసులో తాత్కాలికంగా శ్రీ స్వామివారు జటాజుటం గురించిన ఆలోచనలు కొద్దిగా పక్కకు పోయాయి. తెల్లవారింది. పెరటి గుమ్మం వద్ద పెరటి గుమ్మం వద్ద నుంచి తనను వదినా వదినా అని పిలుస్తున్నట్లుగా ప్రభావతి గారికి వినపడ్డది. ఇంటి ముందున్న వరండాలో నుంచి పెరటి గుమ్మం వద్దకు వచ్చి తలుపు తీసి చూస్తే నిన్న సవరం కొనుక్కున్న మనిషి చేతిలో దినపత్రికను పొట్లంలాగా కట్టి పెట్టుకొని ఉన్నది. ఏమ్మా ఇలా వచ్చావు అన్నారు ప్రభావతి గారు కొద్దిగా సందేహంగా. నీతో మాట్లాడాలి వదినా, ముందు ఈ పొట్లం నువ్వు పట్టుకో అంటూ చేతిలో ఉన్న పొట్లాన్ని ప్రభావతి గారి చేతిలో పెట్టింది. ఆత్రంగా విప్పి చూశారు ప్రభావతి గారు. గోధుమ రంగు జుట్టుతో చేసిన సవరం, సాక్షాత్తు శ్రీ స్వామివారి జటాజుటంతో తయారు చేసిన సవరం. అది తన చేతిలో ఉన్నప్పటికీ నమ్మలేకపోతున్నారు ప్రభావతి గారు. కానీ కళ్ళెదుట కనబడుతుంది. ఏందమ్మా, ఏమైంది? ఈ సవరం నువ్వు ఉంచుకుంటానన్నావు కదా, మళ్ళీ తెచ్చి ఇస్తున్నావు, ఏం జరిగింది అంటూ అనునయంగా అడిగారు ప్రభావతి గారు. జై శ్రీదత్త, జై గురుదత్త. ఆ వచ్చిన ఆవిడ చాలా దిగ్భ్రాంతిలో నుంచి బయటకు వచ్చినట్లు ఒక్కసారిగా, వదినా, నిన్న నీ దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాను కదా, స్వామివారు జుట్టు మహిమగల్లది, కొన్ని కోట్ల జపం చేసిన మహానుభావుడి కేశాలు అవి అని చెప్పారు కదా, పూజలో పెట్టుకుంటానన్నావు. నేను కూడా ఆశపడ్డాను. మా ఇంట్లో పవిత్రంగా పెట్టుకుందామని గోడకు తగిలించి పెట్టాను. కానీ వదినా, రాత్రి నుంచి నిద్ర పట్టలేదు. మంచం మీద పడుకుంటే ఏదో పెద్ద పర్వతం మీద పడుతున్నట్లు, ఎవరో వచ్చి నన్ను గిచ్చి చూస్తున్నట్లు, తరుముతున్నట్లు ఒకటే ఆలాపన. ఒక్క క్షణం కన్ను మూస్తే వట్టు భయంగా కాలం గడిపాను. ఇంట ఆయన కూడా భయపడ్డాడు. మనకొద్దు, అమ్మగారికి ఇచ్చేసాయి అని చెప్పేశారు. ఎప్పుడు తెల్లవారుతుందా, నీ దగ్గరకు ఎప్పుడు వద్దామా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని కూర్చున్నాను వదినా. ఆ స్వామి జపం చేసింది ఎంతో మహత్తు ఉందో తెలియదు కానీ బరాయించే శక్తి లేని వాళ్ళం. ఆ పాపం పుణ్యం నువ్వే పడు. నువ్వు ఒక్క నయా పైసా కూడా నాకివ్వనవసరం లేదు. ఇది నా దగ్గర నుంచి వదిలితే అదే 10,000 అంటూ ప్రభావతి గారి చేతులు పట్టుకున్నది. జై శ్రీదత్త, జై గురుదత్త.
ప్రభావతి గారికి ఇంకా కలలాగానే ఉంది. భ్రమ, భ్రాంతి అనుకుంటున్నారు. నిన్నటి రోజున శ్రీ స్వామివారు ఎంత ఖచ్చితంగా చెప్పారు. ఆయన చెప్పినట్లే తన దగ్గరకు వచ్చింది. ఈ లోపల శ్రీధర్రావు గారు కూడా అక్కడకు వచ్చారు. విషయమంతా విన్నారు. మహదానందంతో, చూసావా ప్రభావతి, మహనీయుల వాక్కు వృద్ధాగా పోదు. నువ్వే అనవసరంగా కంగారు పడ్డావు. పోనీలే, జాగ్రత్తగా మన పూజా గదిలో భద్రపరచు అన్నారు శ్రీధర్రావు గారు ప్రభావతి గారితో. ఆ తర్వాత ఆ సవరం తెచ్చిన ఆవిడ తన మీద పెద్ద భారం దిగిపోయినట్లు భావిస్తూ ఆ దంపతులకు నమస్కారం చేసింది. ప్రభావతి గారు ఆవిడకు డబ్బు రూపాన కొంత పైకం ఇవ్వబోయారు. కానీ ఆ మనిషి సస్యమేర ఒక్క పైసా కూడా తీసుకోనని చెప్పింది. శ్రీధర్రావు గారు ఎన్నో విధాల నచ్చ చెప్పిన మీదట మంగళవానికి చెల్లించినటువంటి 10 రూపాయలు మాత్రం తీసుకోవటానికి ఇష్టపడ్డది. అవి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రభావతి గారు వెంటనే ఒక కొబ్బరికాయను తెప్పించి ఆ కొబ్బరికాయను సవరాన్ని తీసుకొని పూజాపీఠం వద్దకు వెళ్ళి శ్రీ మాల్యాద్రి లక్ష్మీ నరసింహస్వామి పటం పాదాల వద్ద ఒక పాలిథిన్ కవర్లో పెట్టి భద్రపరిచి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చారు. జై శ్రీదత్త, జై గురుదత్త. అదే రోజు సాయంత్రం అదే పనిగా ఆ దంపతులిద్దరూ ఆ సవరాన్ని పట్టుకొని వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ స్వామివారు పసిపిల్లాడులాగా పక్కపక్క నవ్వి, అమ్మా, నీ మనోవేదన తీరిందా? నీకు ఈ సవరం అందిందా? పోనీలే, జాగ్రత్తగా చూసుకో, పవిత్రంగా వాడుకో అన్నారు. జై శ్రీదత్త, జై గురుదత్త. మానవులకు ప్రలోభాలు, అదేవిధంగా ఆశ ఎక్కువ. చూసిన ప్రతి దాని మీద వ్యామోహం కలగటం సహజ నైజం. ఆ మాయ నుంచి వెలుపలకు తీసుకువచ్చి ఎవరికి ఎప్పుడు ఏది ఎలా అందచేయాలో అది కూడా వారి అర్హతను బట్టి అందివ్వగల వారే సద్గురువులుగా వస్తారు తల్లి. మహనీయుని మాటలు, బోధలు రేపటి భాగంలో తెలుసుకుందాము. సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా మనందరికీ అందినందుకు నమస్కరిస్తూ దత్తాత్రేయ స్వామికి కృతజ్ఞతలు తెలుపుదాం. పావని నాగేంద్ర ప్రసాద్ గారు అందించినందుకు ఆయనకు ప్రత్యేకంగా నమస్కారాలు. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగిల్చెర్ల గ్రామం, లింగసముద్రం మండలం, నెల్లూరు జిల్లా. అన్ని వేళలా స్వామివారి మందిరం తెరిచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని